తాజా అంశాన్ని చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ఖరారైంది. నామినేషన్ వేయాలని రామచంద్రరావుకు బీజేపీ అధిష్టానం ఆదేశించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, రామచంద్రరావు పేరు ఖరారుపై మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? అనుదీప్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం సంబంధించి 6 మాసాల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఉత్కంఠకు తెరలు దింపుతూ అధిష్టానం మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును నామినేషన్ వేయాలని అయితే ఆదేశించింది. కాసేపటి క్రితమే రామచంద్రరావుకు అధిష్టానం నుంచి ఆ ఫోన్ వచ్చినట్లయితే సమాచారం ఉంది. రామచంద్రరావు కూడా ఈ విషయాన్ని అయితే స్వీకరించారు. అయితే ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ ప్రారంభించింది. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ వేయాలన్నారు. నామినేషన్ లో తర్వాత 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉపసంహరణ జరుగుతుంది. అయితే ఈ నామినేషన్ ఎవరు వేస్తారని చెప్పి బీజేపీ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే నామినేషన్ అధిష్టానం సూచించిన వ్యక్తితో పాటు మరికొంతమంది కూడా వేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధిష్టానం ఆచితూచి వివరించింది. అయితే రాత్రికి సమాచారం అందించాల్సిండగా ఇప్పుడు ఉదయం కాసేపటి క్రితమే రామచంద్రరావుకు అధిష్టానం నుంచి కబురు అందింది. మీరు అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయాలని చెప్పి చెప్పడంతో నామినేషన్ వేసేందుకు రామచంద్రరావు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే నామినేషన్ దాఖలైతే చేస్తారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి ఒక 6 మాసాలుగానైతే జరుగుతూ వస్తుంది. ఎవరైతారో అధ్యక్ష నుంచి పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాలు అయితే ఆ ఉత్కంఠగా ఎదురు చూస్తూ వస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ ఉత్కంఠకు అధిష్టానం అయితే తెరదించినట్టు చెప్పుకోవచ్చు. ఏదైతే జాతీయ అధ్యక్షుడిని నియామకం సంబంధించి పార్టీ నిర్మిస్తున్నటువంటి రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని నియమించాలంటే దేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాలకు అధ్యక్షుడు నియమిస్తేనే జాతీయ అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా 10 రాష్ట్రాలకు అధ్యక్షుడు నియమిస్తేనే జాతీయ అధ్యక్షుడు ప్రకటన ఉంటుంది. కాబట్టి ఈ వారం రోజుల్లో 10 రాష్ట్రాలకు అధ్యక్షుడు యోచిస్తున్న భారతీయ జనతా పార్టీ 2 తెలుగు రాష్ట్రాలకు ఈ రోజు నామినేషన్ అయితే స్వీకరిస్తుంది. రేపు అధికారికంగా ప్రకటించడంతో పాటు నియామక పత్రాన్ని కూడా అందించాలని చెప్పి కూడా షెడ్యూల్ అయితే నిన్ననే రిలీజ్ చేసింది. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నోటిఫికేషన్ అయితే నిన్ననే జారీ చేయాలి. ఈ రోజు నామినేషన్ వేస్తారు. రేపు అధికారికంగా అయితే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులను ప్రకటిస్తారు. ఈ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి రామచంద్రరావు అయితే నామినేషన్ అధ్యక్ష పదవికి దాఖలు చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికీ అనేక మంది అనేక పేర్లు కూడా మనకు వినిపించాయి. అటు ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు ధర్మపురి అరవింద్, ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్ పేరు కూడా వినిపించినప్పటికీ అధిష్టానం వ్యూహాత్మకంగా రామచంద్రరావును తెరపైకి తీసుకొచ్చింది. ఎందుకంటే అటు ఈటలను అధ్యక్షుని చేస్తే మరికొంతమందికి, అటు బండి సంజయ్ తీసుకొస్తే మరికొంతమందికి ఇట్లా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే వ్యక్తిగా రామచంద్రరావును నియమిస్తుంది. ఎందుకంటే అతను అడ్వకేట్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ కూడా పనిచేసిన పరిస్థితి. అటు పట్టభద్రుల నుంచి బీజేపీ సిద్ధపరిచిన సమయంలోనే ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ, దాని తర్వాత అడ్వకేట్ గా ఉండడం, పార్టీ పరంగా నగర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా రామచంద్రరావుకు ఉండడం, అటు పార్టీ సంబంధించిన సీనియర్ నేతలు కూడా రామచంద్రరావు సపోర్ట్ చేయడం కూడా కలిసి వచ్చిన అంశాలుగా చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు జ్యోతి కిరణ్.